ఈ దేశం ఎవరిది, మన హక్కులేంటి, మనం ఏం చెయ్యాలి, తూ అనే కాకులు తల్వార్లు తుపాకులు పట్టుకుంటే ఏం చేయాలో చూపిద్దాం. ఎలా ఉన్నాయి డైలాగ్స్ అన్ని, ఒళ్ళు గగురుపడుచట్ల. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ప్యారడైజ్ టీజర్. 2-3 డేస్ బ్యాక్ ప్యారడైజ్ టీజర్ రిలీజ్ చేశారు. 1 year బ్యాక్ రిలీజ్ చేసిన ట్రైలర్తోనే ఒక విధంగా ఒక అగ్ని పుట్టినట్టు పుట్టింది ఇండస్ట్రీ కానీ ప్రేక్షకులు కానీ, ఏంటి సినిమా అని. ఇంకా నిన్న మొన్న రిలీజ్ చేసిన ఈ టీజర్ చూస్తే దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ అండ్ బాక్స్ ఆఫీస్ ఆర్ గోయింగ్ టు బర్న్ ఫ్లేమ్స్ అని అనిపిస్తోంది. నాని ట్రాన్స్ఫర్మేషన్ ఐ థింక్ కెరీర్ బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనిపిస్తుంది. బాడీ కానీ, ఆ 2 జడల లుక్ కానీ, ఆ నత్తులు కానీ, మై గాడ్ చాలా బాగుంది. అండ్ ఇందులో మనకి కొద్దిగా మళ్ళీ అంటే 1980లో కొంచెం రెట్రో డ్రామా, పీరియాడిక్ డ్రామాలోకి వెళ్ళారని అనిపిస్తోంది. స్లమ్స్లో అంటే మనం ఏమంటామంటే అండర్ డాగ్స్ అంటే ఆ నెగ్లెక్టెడ్ సొసైటీలో, స్లమ్స్లో, మూలల్లో ఉండే పీపుల్ వాళ్ళు బాగా అణిచివేయబడితే ఒక రివోల్ట్ వస్తుంది. ఆ రివోల్ట్ని ప్లాట్ పాయింట్గా తీసుకుని అతను ఎలాగా ఫైట్ చేశాడు, తన అంటే చాలా ఏమీ చేయలేము అసహాయులుగా ఉన్న ప్రజలందరినీ వాళ్ళందరినీ ఎలా కలుపుకుని వచ్చి ఒక లీడర్గా ఎదిగి ఎట్లా తీసుకొచ్చాడు అన్నదే ప్లాట్ పాయింట్. అండ్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్ చాలా బాగున్నాయి సినిమాలో. మీరు చూస్తే ఆ కలర్ స్కీము అది కూడా చాలా రెడ్డిష్ అండ్ డార్కిష్ థీమ్స్ ఇచ్చారు. విపరీతమైన రెడ్ కలరు, నెత్తురు. ఆయన తీసిన మన శ్రీకాంత్ ఓదెలా డైరెక్టర్ గారు తీసిన సినిమా దసరాలో తెలంగాణ నేటివ్లు చూపిస్తూ ఉన్నా కూడా ఆ రస్టిక్ విపరీతమైన డస్ట్ ఫ్లేవర్ ఇచ్చారు. ఇందులో డార్క్ అండ్ రెడ్డిష్ థీమ్స్ ఇచ్చారు. అండ్ మనకి క్లియర్గా ఆయన ఒక వేశ్య కొడుకు, ఎల్ కొడుకు అని చేతి మీదే రాసి ఉండడం మనము ఇదివరకు కూడా చూసాము. సో ఆయన ఒక వేశ్య కొడుకు, అది కూడా చాలా పూర్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీలో పుట్టినవాడు ఒక అసహాయ సూర్యుడిగా ఎలా ఎదిగాడు, ఎలా ఫైట్ బ్యాక్ చేశాడు, ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది క్లియర్గా ప్లాట్ అని చెప్పి మనకు ట్రైలర్లో తెలుస్తోంది. ఇంకా అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ, నవీన్ నూలి క్రిస్ప్ ఎడిటింగ్ కానీ అన్నీ మనకు ఆల్రెడీ ఒక చిన్న గ్లిమ్స్ అన్న అంటాము, మనం టేజర్ అంటాము, అందులోనే వాళ్ళు ఏం చేశారనేది కనిపిస్తోంది. అండ్ ఆ టీజర్ ఎండింగ్లో నాని ఇట్లా వాటన్నిటి మీద శవాలు గుట్టలాంటి దాని మీద కూర్చుని ఆ బ్లేడ్లు పట్టుకుంటే బ్లేడ్లు కట్ అవుతాయి కదా, చేతి నుంచి రక్తాలు కారుతున్నాయి. దాంతో ఇలా ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నల్లిగుడ్లవాడి దిష్టి అని చెప్పి ఇట్లా నొక్కుతాడు. అది మీకు చూస్తేనే ఆ దిష్టి తీసుకోవడం, ఆ తర్వాత ఇలాగా తన్ని అనుకుని తర్వాత దిష్టి తీసిన తండ్రిలో తూ 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 అని 3 సార్లు అంటారు. ఆ 3 సార్లకి డేటు, మంత్, ఇయర్ ఎప్పుడు రిలీజ్ అన్నది వేసాడు. అసలు థింకింగ్ చూడండి ఆ శ్రీకాంత్ వదేలది ఎలా ఉందో. సో ఈ ట్రైలర్ ఓవరాల్గా మనం చూస్తే కొంచెం కేజీఎఫ్, సలారు ఆ ఫీలర్ వచ్చినా కూడా కంప్లీట్గా ఒక ట్రైబలిస్టిక్ లేకపోతే అండర్ రిడెన్ కమ్యూనిటీ, పవర్టీలో ఉన్న కమ్యూనిటీ తాలూకు లీడర్ ఎట్లా ఎమర్జ్ అయ్యాడు, ఎట్లా ఫైట్ బ్యాక్ చేశాడు, ఎట్లా సర్వైవల్ కోసం ఫైట్ చేశాడు అన్నది కోర్ పాయింట్గా కనిపిస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా ఆయా షేర్ 200 million వ్యూస్ దాటిపోయింది. సో ఈ సినిమా ఐ థింక్ ఓపెనింగ్ డే మార్నింగ్ షోయే చూడాలి మనం. ఈ సినిమా అంత అంటే ఒక ఫీలర్ కలిగిస్తోంది. ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ మిస్. ఆర్ మనం చూడవలసింది బిగ్ స్క్రీన్స్, మన టాప్ స్క్రీన్స్ ఏఎంబీలో కానీ, అల్లులో కానీ, అంటే వాళ్ళు తీసిన టెక్నికల్ వాల్యూస్ని కరెక్ట్గా చూపించే స్క్రీన్స్ మీద చూడాలని, ఫస్ట్ డే మార్నింగ్ చూడాలని నాకు అనిపిస్తోంది. మీకు అనిపిస్తుందో మీరు కూడా చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కయాదు లోహర్ కానీ ఆ హీరోయిన్ చాలా అందంగా ఉంటారు. ఆవిడ కానీ వేరే క్యారెక్టర్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. రాహుల్ జోకర్ అతను కిల్లో చేశాడు, అద్భుతంగా చేశాడు. అతను కూడా చిన్న చిన్న గ్లిమ్స్ చూపించడంలో ఎంత భయంకరమైన ఎల్లగా యాక్ట్ చేయబోతున్నాడో కూడా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ ఇట్ ఈజ్ ఏ ఐ ఫీస్ట్ అండ్ వైలెంట్ సర్వైవల్, డాగ్ రిడెన్, అండర్ రిడెన్, రాటెన్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన ఒక లీడర్ మూవీ. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ for the blast to happen at box office.